లైవ్ డిబేట్లో కొట్టుకున్న జనసేన వైసీపీ నేతలు. ఏపీ పాలిటిక్స్ రోజు రోజుకి ఏపీ పాలిటిక్స్ అధ్వానంగా తయారవుతున్నాయి. ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. దీంతో నేతలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ప్రచారాలను చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. మరోవైపు దొరికిన ప్రతి వేదిక నుంచి తమ అభ్యర్థులను ఇరుకున పెట్టి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే సవాళ్లు విసురుతున్నారు. అయితే ఎన్నికల సందర్భంలో యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఓపెన్ డిబేట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. తన్నుకున్నారన్నా తప్పులేదు. అందులో ఒకరు జనసేన నేత కాగా మరొకరు వైసీపీ నాయకుడు. ఎన్నికల నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. వైసీపీకి చెందిన చింతా రాజశేఖర్, జనసేనకు చెందిన నాయకుడు విష్ణు నాగిరెడ్డి డిబేట్కు హాజరయ్యారు. ఆ ఇద్దరు నేతలు తమ పార్టీ వర్షన్ వినిపించగా ఓ అంశంపై మాట్లాడే క్రమంలో ఇద్దరు ఆగ్రహానికి గురయ్యారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు వారిని వారించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయ నేతలు ఇంతలా దిగజారిపోవాలనా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి నెటిజన్స్ నుంచి. పార్టీ విధానాలు చెప్పుకోవాలే కానీ ఇలా వ్యక్తిగత దాడులు చేసుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ డిబేట్లో సైతం ఇటువంటి పరిస్థితి ఒకటి ఎదురైంది. ఇటువంటి సన్నివేశాలు తరచూ సాక్షి డిబేట్లో చూసేవాళ్ళం. ఇది ప్రతి ఛానల్లోనూ పరిపాటిగా వస్తూ ఉంది. ఇదొక ఆనవాయితీగా మారే అవకాశం ఉంది అంటున్న విశ్లేషకులు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధి ఒకరు బీజేపీ నేత చెంప చెల్లుమనిపించారు. రాష్ట్రం అధోగతి పాలవడానికి కారణం బీజేపీనే. బీజేపీ ఒకరి మీద వ్యక్తిగత ద్వేషంను రాష్ట్రం మీద రుద్దుతోంది. ఒక ఉన్మాదిని రాష్ట్రంలో నాయకుడిగా ఆవిర్భవింపజేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఒకరు నిలబెడితే ఎవరు నాయకులు కాలేరు. ఈ ఎన్నికలతో తేటతెల్లమవుతుందని ఆ డిబేట్లో పాల్గొన్న టీడీపీ నాయకుడు ఒకరు సంబోధించారు. అయితే దీంతో ఆగ్రహం చెందిన బీజేపీ నాయకులు తనపై చేయి చేసుకున్నారు. చెంపను చెల్లుమనిపించారు. లైవ్ డిబేట్ కొనసాగుతుండగానే ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఒకరినొకరు కవ్వింపు చర్యలకు దిగారు. చివరకు అందరూ చూస్తుండగానే ఇద్దరు కొట్టుకోవడం, తన్నుకోవడం జరిగిపోయింది.